నేనే కలగన్నాను అనుకుంటే వీళ్ళు ఇంకా కళలో విహరిస్తూనే ఉన్నారు. అరే తిరుమల, అరే తిరుపతి. వెంకటేశా ఏంట్రా? లే ఏంట్రా ఇప్పటిదాకా బిల్గేట్స్ కొలిగిలాగా ఆడాం పాడాం, కళ్ళు తెరిచేసరికి ఇలా బికార్లా ఉన్నావేంటి? కళ్ళలోంచి నిజ జీవితంలోకి వచ్చాం బాబు. ఇదంతా కలేనా? ఈ కళ నిజమైతే ఎంత బాగుండేదిరా. రే, అనుభవించలేని వాడిని ఊహల్లో విహరించమనేరా దేవుడు మన లాంటి వాళ్ళకి కళ అనే వరప్రసాదం ఇచ్చింది. సర్లే, కడుపులో సచిన్ సిక్సెస్ కొడుతున్నాడు, మ్యాచ్ ఫిక్స్ చేయండి రా, వెళ్ళి భోంచేద్దాం. వీడొకడు లేవగానే ఆకలంటాడు, తినగానే నిద్ర అంటాడు. అవును, నిద్ర లేచిన సేపైంది. ఆ మాస్టర్ రెడీ తమ్ముళ్ళు. నువ్వన్నవి ఎప్పుడయ్యావురా? మొన్న హిట్లర్, నిన్న మాస్టర్, నేడు అన్నయ్య. అదేంట్రా రోజుకో పేరు మారుస్తున్నావు? మా బిగ్ బాస్ సినిమా బాక్స్ ని బట్టి మన పేరు ఫిక్స్ అవుతుంది. హిట్లర్, మాస్టర్, అన్నయ్య, అంజీ. సరే గాని టిఫిన్ ఎదురా? ఏంట్రా అడుగు తినే వాళ్ళు పడేసినట్టు పడేస్తున్నావు? మర్యాద. అనవసరంగా రాగి అని నోట్ పారేసుకున్నావు, బాక్స్ బద్దలైపోతుంది. తొక్క ఇడ్లీ 2 పెట్టి తగ్గ బిల్డప్ ఇస్తావు. అంతొద్దు, ఇది చాలు. ఏంట్రా ఇడ్లీలు ఇంత చల్లగా ఉన్నాయి? ఏసీ హోటల్లో ఇడ్లీలు చల్లకుండా వేడిగా ఉంటాయి, నోరు మూసుకుని తినండి రా. రే, వాడితో గొడవ ఏంట్రా? వాడు పనిచేసే హోటల్ ఓనర్కి మస్కా కొట్టి మన పొట్ట నింపుతున్నాడు. ఏమన్నా అన్నావంటే తెచ్చేది కూడా తేడు. సర్లే త్వరగా కానీ డ్యూటీ టైం అయింది. నుంచి నా డ్యూటీ మారిపోయింది. ఎక్కడికండి? ప్యాలెస్ లాంటి ఓ ఇంటికి ట్రాన్స్ఫర్ చేశాను. మా ఓనర్ గారు వాళ్ళ అమ్మాయిని తీసుకుని అమెరికా వెళ్ళారు. 3-4 నెలలు రారు. ఇంద్రభవనం లాంటి ఆ ఇంటి తాళం చెవులు నాకు ఇచ్చేళ్ళాడు. కోట్లతో కట్టినటువంటి ఆ ఇల్లు ఈ రోజు నుంచి నా హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆ హోల్ హౌస్ కి వాచ్మెన్ కమ్ ప్రొపరైటర్ మనమే. ఇక నుంచి మీలో ఎవరికైనా నాతో అర్జెంట్ పని ఉంటే రోడ్ నెంబర్ 9, హౌస్ నెంబర్ 99, జూబ్లీ హిల్స్ లో ఉంటాను. సుఖపడితే తప్పు లేదురా, గులపాఠం తీర్చుకుంటే. ఏంటిది తాళం తీసుంది? కొంపదీసి మన డ్యూటీలో చేరకముందే ఈ కొంపని ఎవడన్నా లూటీ చేసి వెళ్ళిపోడా? రే ఎవరాదే? మీరా? మీరిక్కడికి ఎలా వచ్చారే? ఏపీ 9022 పసుపు కలర్ బజాజ్ కంపెనీ అద్దె ఆటోలో వచ్చాం. నేను అడిగేది గేట్ తాళం వేసి ఉంది కదా, మీరు లోపలికి ఎట్టా వచ్చారు అని. తాళం పగలగొట్టి. తాళం ఎట్ట పగల కొట్టారే? ఏంటో డొక్కట మాటలు? నీకోసం తాళం మళ్ళీ పగల కొట్టమంటావా? అసలు నీకు బుద్ధే లేదయ్యా. ఆ విషయం ఆంధ్రదేశం అంతా తెలుసులే. హలో కోట, అమ్మా ఏదో తండ్రివి కదా పోతే పోన్లే అనుకుంటుంటే ఏంటి? మర్యాదగా వచ్చి ఇల్లు చూపించు. నేను చస్తే చూపించను. మీరు అరిచి గీ పెట్టినా సరే నేను చచ్చినా తలుపు తీను. అయ్యో మూచొచ్చినట్టుందే అమ్మా. అయ్యో 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 అమ్మా, అమ్మడు అయ్యో. చూసింది గంతులేసింది చాలు, పదండి పదండి. ఎరి సారీ కోట, ఈడ్చుకుంటూ మన ఇంటికి వెళ్ళేసరికి ఎన్న పూసులు ఎన్న కాస్తే కరిగిపోద్ది. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుని మన ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో రేపు ఆలోచిద్దాం. ఏంటే ఏ కోట, మేము అర్జెంట్ గా రెస్ట్ తీసుకోవాలి. బెడ్రూమ్ ఎక్కడ చూపించు. ఏంటి అబ్బాబాబా ఇన్నేంటో అడిగేది? పదండి పోదాం. ఎలాండి ఎలాండి, మిమ్మల్ని ఎలా బయటికి గంటించారో నాకు బాగా తెలుసు. నామాల పేర్లు పెట్టుకుని నాకే ఏకనామం పెడతారా? పోనీలేని ఊరుకుంటుంటే రెంట కొట్టి నా కొంపనే నామరూపాలు లేకుండా చేస్తారా? ఏంట రెచ్చిపోతున్నావు? ఇచ్చాలో ఏదో రేగుల కొంప నువ్వు. ఎసరగా మడిచి పెట్టుకోమంటారా? అద్దెకి గతి లేదు కానీ ఆడంబరాలకి తక్కువ లేదు. అదే కదా, 2 నెలలు ఆగండి. మా తిరుపతి గడు దిష్టి తీసి ముష్టి పడేస్తాడు. ఇంకో 2 నెలలు ఆగితే నేను ఎత్తుకోవాలి ముష్టి. ఓనర్ లా ఉండు.
ఏదో పోన్లే కదా నిన్నాళ్ళు దిక్కుమాల కొబ్బలో ఉండి అంత ఇంత సాయం చేశాం. ఏంట్రా నాది దిక్కుమాల గొప్ప నాకేంటి? మీకు దిక్కు ఎక్కడ ఉందో ఎత్తుకోండిరా పండిరా పండే. ఏంట్రా పోండ్రా అంటావు? నువ్వు పొమ్మన్నా సరే ఇక్కడ పడుంటానికి మేమన్నా నీ ఇంట్లో అనుకున్నావా? ఇంకా ఉండారెందుకు? ఆ దండ మీద నా కట్రారు తెచ్చి పెట్టవా? అవునన్నయ్య నీకు ఉంది ఒకటే కదా ఇది ఉండదు ఎక్కడిది ఇప్పుడు ఆ డీటెయిల్స్ నీకు అవసరమా? అదే ఇది ఇదే అది. అంటే ఇప్పుడు లోపల ప్యాంట్ రేయ్. కింద ప్యాంట్ కింద డ్రాయర్ ఉందో లేదు ఇప్పుడు అవసరమా? ముందు మనం ఉంటానికి షెల్టర్ చూద్దాం పదండి. సరే I'm a Barbie girl in the Barbie world. I'm a Barbie girl. Hey girls, ఈ డ్రెస్ లో నేను సుష్మితా సెన్ లా ఉన్నానా? కొంచెం లెఫ్ట్ అని గిచ్చుకో. ఈ యాంగిల్ లో మాత్రం సమంత ఫక్స్ లో ఉన్నావు. థ్యాంక్ యూ. అందం ద్రాక్ష పళ్ళ కోసం నోరు తెచ్చుకు చూసే ఫాక్స్ లో ఉన్నా. కొట్టా. ఏంటే ఈ డ్రెస్సులు మా అయ్యగారి అమ్మాయిల డ్రెస్సుల్లో ఉన్నాయి. లా ఉండటం ఏంటి? వాళ్ళవే మీకట వచ్చినాయి? రోడ్డు మీద. ఆహా. లేకపోతే ఏంటా పిచ్చి ప్రశ్న? బీరువాలో ఉన్నాయి తీసి వేసుకున్నాం. అవ్వా వాళ్ళ గుడ్లు మీరేసుకోవడం ఏంటే? ఏ వాళ్ళకి ఏమైనా ఎయిడ్సా? ఛీ, ఛీ, ఛీ. నోరు తెరిస్తే చాలు అన్ని నీచు డైలాగ్ తప్ప ఒక్క మంచి డైలాగ్ రాదు. అయినా బీరువా తాళం వేసి ఉంది కదే. గేటుకున్న తాటికాయంత తాళాన్ని తుక్కురే గొట్టాం. ఆ బీరోలకు మాకు లెక్క. హలో, అమెరికాలో ఉన్న మీ అయ్యగారు తిరిగి వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయాం. అసలు మిమ్మల్ని గురించి మీరు ఏమనుకుంటున్నారే? గేటు బయట ఉండాల్సిన వాచ్మెన్ కూతుళ్లే మీరు. ఏదో లోపలికి రానిస్తే ఇక్కడే ఉండిపోతామని మొండికేస్తారేమిటి? అమ్మ మహాతల్లి, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసావా? ఏ మనం రిచ్ గా ఉండడం తనకు నచ్చదు కదా. ఏదో ఓసులో ఏసీ హౌస్ దొరికింది, కాస్త అనుభవిద్దాం అనుకుంటే ఎస్ఎన్ఎల్సింది పై కష్టమంటావేంటి? చూడండమ్మా, ఉన్నది వదిలేసుకుని లేని అనుభవించాలనుకోవటం చాలా తప్పమ్మా. ఇంకా లాభం లేదా అప్ప ఏమే ఇక నుంచి మనం చెప్పినట్టు వాళ్ళు వింటాం కాదు, వాళ్ళు చెప్పినట్టు చచ్చినట్టుగా మనమే వినాలి. వరే వా, వాచ్మ్యాన్ వి అయినా అసారుద్దీన్ లా కరెక్ట్ గా క్యాచ్ చేసావు. బుద్ధి తక్కువై కన్నానే. సారీ డాడ్, కన్నది నువ్వు కాదు మా అమ్మ. సారీ అమ్మా. ఫాలో మీ. వీళ్ళ నెట్టాగే వదిలేసామంటే ఈ హౌస్ ను హుస్సేన్ సాగర్ చేసేస్తారే. ఇంకా లాభం లేదు, వెంటనే ఇచ్చేస్తా. ఏమిటండి మీరనేది? పిల్లల్ని ఇచ్చేస్తారా? వాసి నా సెంటు ఫేసు పిల్లల్ని కాదే పై పోర్షన్ ఖాళీగా ఉంది కదా అది అద్దెకి ఇచ్చేస్తా. ఈ ఇల్లు ఎవరిదో కదండి. కాదు మన ఇల్లే ఆ? అని నేను ఎప్పుడన్నా అన్నానా? తప్పు అనేది అసలు చేయనే కూడదే. చేసిన తర్వాత 20% తోనో 40% తోనో ఆపకూడదు. 100% చేసేయాల్సిందే. దట్స్ ఆల్. మన లెవెల్ కి బ్రోకర్ ఒకటే తక్కువ. పదండి మన ఇల్లు మనం ఎదుర్కొందాం. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? అలా ట్యాంక్ బండ దగ్గర షికారికి వద్దామని. ఛ, ఊరుకో, నాకంతా తెలుసులే. మీరు రెంట్ కట్టలేదని ఆ సాలేగాడు మీ సామాన్లతో ఫుట్బాల్ ఆడుకుని ఉంటాడు. అన్నయ్య నో, అన్నయ్య కాదు, కాల్ మీ మృగరాజ్. మృగరాజు ఏంట్రా బాబు, డైరెక్ట్ చిరంజీవి అని పిలుస్తాం. ఒరే నీకు దండం పెడతావరా, ఇక్కడ ఎక్కడ రేకుల షెడ్ ఉంటే అతికిపిచ్చరా. డోంట్ వరీ బ్రదర్స్, కట్టుకున్న వాళ్ళకి ఒకే కొంప, అద్దెకున్న వారికి 66 కొంపలు. వస్తూ మీకు మంచి కొంప చూసా. ఆహా నిజంగా మా పాలిటి దేవుడు రా నువ్వు. దేవుడు నేను కాదు, బాలకృష్ణ. ఓహో. అది సరే కానీ నాన్న అద్దెంతమ్మా? అద్దె 5,000, అడ్వాన్స్ 50,000. అత్త 5,000. ఎరా ఉన్న ఇంటికి 1000 రూపాయలు కట్టకపోతేనే బయటికి గెంటాడు ఓనర్ గారు. ఆ. ఇప్పుడు అడ్వాన్స్ 50,000, అద్దె 5,000. ఓకే 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 నాన్న తిరుపతి, ఏంటి బాబు నువ్వెందుకమ్మా ఖాళీగా ఉన్నావు? బ్యాలెన్స్ ఫినిష్ చేసి. ఏరా గాలి వేళ్ళు చేతి వేళ్ళు తప్ప జేబులో వేళ్ళు లేని వాళ్ళు ఇన్ని వేలు ఎక్కడ ఇస్తామంటావు బే? ఇవ్వం, చెక్కుతో కొడతాం. తేడా వస్తే చెప్పుతో కొడతారు. తేడాలు రావడానికి నేనే మీలాగా నామాలు పెట్టుకోలే. ఈ మాస్టర్ ప్లాన్ వేస్తే అది హిట్ అయ్యా కూర్చుంటుంది. సరే ఇంకెందుకు ఆలస్యం? హౌస్ఫుల్ కాకముందు ఎంటర్ అయిపోతాం పదండి పదండి. పదండి. ఆగండి, ఆగండి, ఆగండి. మీరు ఈ డ్రెస్సుల్లో వెళ్తే గెట్ అవుట్ అంటారు. గెట్ అప్ చేంజ్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీ ఆయన కావాలి. ఏమండి ఏమండి, మీకోసం ఎవరు వచ్చారు? వాసి ముద్ద నేనేనే. ఆ? మీరా? ఈ కొత్త అవతారం ఎప్పటి నుంచండి? ఓసి ముద్ద అవతారం ఇది కొత్త అవతారం కాదే, ఆ. అద్దె అవతారం. అన్నట్టు కొద్దిసేపట్లో మన ఇంటికి ధనలక్ష్మి వస్తుంది. ఆ, ఈ వ్యవహారం ఎప్పటి నుంచి సాగుతుందండి? మన పాత ఇల్లు ఈ కొత్త ఇల్లు కాకుండా మీకు మూడో ఇల్లు కూడా ఉందన్నమాట. ఇదిగో నా పాతివ్రత్యాన్ని శంకించబోక. ధనలక్ష్మి అంటే సవితి కాదే, డబ్బు డబ్బు క్యాష్ క్యాష్. అదేనే మన పై పోర్షన్ అద్దెకిద్దాం అనుకున్నావు కదా, దాని తాలూకు డబ్బు అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తున్నారు. నిన్ను గనక ధనలక్ష్మి ఈ నేచర్ లో చూసిందంటే అటు నుంచి అంటే పారిపోతుంది. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. నువ్వు లోపలికి వెళ్ళు, వాళ్ళు వచ్చే టైం అయింది. సార్ నేను చెప్పిన విఐపి పార్టీ వీళ్ళేనండి. మంచి సౌండ్. ఏం సౌండ్?
కనక మహాలక్ష్మి రికార్డింగ్ సౌండా? అది కాదు సార్, విఐపి అండర్వేట్స్ దగ్గర నుంచి ఫంక్షన్స్ లో విఐపి రిజర్వేషన్స్ వరకు అంతా విఐపి మెయింటెనెన్స్ అండి వీళ్ళది. ఏమయ్యా అసలు ఇళ్ళ బ్రోకర్వా పెళ్లిళ్ళ బ్రోకర్వా? లేకపోతే ఏంటయ్యా ఇంట్లో అద్దెకుండే వాళ్ళని తీసుకురామంటే ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్లి కొడుకుని తీసుకొస్తావా? మావా మమ్మల్ని చూస్తుంటే అల్లుళ్ళు లాగా కనిపిస్తున్నావా? థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. ఏంటయ్యో వదిలితే మీరు ఏకంగా సంసారాలు పెట్టేట్టుగా ఉన్నారా? ముందు ఈ విషయం చెప్పండి. ఆ, మీరు అడ్వాన్స్ ఇచ్చి కండిషన్స్ వింటారా లేక కండిషన్స్ విన్న తర్వాత అడ్వాన్స్ ఇస్తారా? అడ్వాన్సా? ఇదే ఫిట్టింగ్ బాబు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అప్పించేటప్పుడు కూడా తమ కండిషన్ ఇలా ముఖమే అడుగుంటారు. కానీ నేను అడుగుతున్నాను, సరే తమరి కండిషన్స్ ఏంటో అడుక్కోండి. మీ టైటిల్స్ ఏంటి? తిరుమల, తిరుపతి, వెంకటేశ. ఏంటి ముగ్గురు ఒకే దేవుడి పేరు పెట్టుకున్నారు? ముగ్గురు కలిసి నామం పెడదామనే? మావ భలే తమాషాగా మాట్లాడుతున్నాడు. నేనంత తేలిగా ఈ బుట్టోడు ఎవరు? హలో కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆ? ఏయ్, మర్యాద అనవసరంగా బుడ్డోడు గిడ్డోడు అన్నామనుకో రఫ్ఫార్ ఇచ్చేస్తా. ఆ తర్వాత బాక్సులు బద్దలైపోతాయి. ఐఎమ్ రాజ్, మృగరాజ్. సర్లే డబ్బులు ఇవ్వండి. ఏంటంటే మేమన్నా అడుగు తినే వాళ్ళ కనపడుతున్నావా? చిల్లర వేసుకోవడానికి అన్నట్టు ఇంత పెద్ద సూట్ కేసు తెరిచి కూర్చున్నారు. క్యాష్ గీషు ఏమో. మరి క్రెడిట్ కార్డు. కార్డులు కవర్లు పుచ్చుకోవడానికి నేను ఏమైనా పోస్ట్ మ్యాన్ అనుకున్నావా? లేకపోతే వాచ్మెన్ ఏంటండి నన్ను చూస్తే మీకు వాచ్మెన్ లో కనిపిస్తున్నా? మా వాడికి సైడ్ ప్రాబ్లం అండి. ఏ ప్రాబ్లం అయితే నాకెందుకు? క్యాష్ కొట్టండి. అబ్బా మాకు క్యాష్ ట్రబులే. అదేంటి ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా సౌండ్? ఆ, మా క్యాష్ ఇవ్వాలంటే కొంచెం ఐటీ ప్రాబ్లం అండి. అయితే చెక్ ఇవ్వండి. దట్స్ రైట్. మొట్టమొదటిసారిగా చెక్ రాస్తున్నాను. సార్కి మంచి ఇన్కమ్ రావాలి. సార్ మీ పేరేంటో చెప్పండి. పీకే కోటేశ్వరరావు, తులా రాశి, పైడి బాల గోత్రం, మూలా నక్షత్రం. కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా తెచ్చావా? దేనికి? లేకపోతే ఏంటయ్యా మేమన్నా అర్థం చేయడానికి వచ్చావు అనుకున్నావా? కులాలు గోత్రాలు చెప్తున్నావు. సింపుల్ గా నేమ్ చెప్పు. పీకే కోటేశ్వరరావు. పీకే కోటేశ్వరరావు. ప్రజెంట్ సార్. అదేంటయ్యా వాచ్మెన్ నిలబడి ప్రజెంట్ సార్ అంటున్నావు. అంటే ఆ. చిన్నప్పుడు ఆ. స్కూల్లోకి వెళ్ళినప్పుడు మాస్టర్ పిలిచినట్టు అనిపిస్తాను. ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాలో అంత రాసుకుని డ్రా చేసుకోండి. ఏంటి చెయ్యి వణుకుతుంది? ఆ వణుకుతున్నది చెయ్యి కాదు చెక్కు. పార్వతి ఏమిటండి? మొదటిసారిగా చెక్కు తీసుకున్నాను. 4 మూల పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టు. అది చెక్ అనుకుంటారా పెళ్లి పత్రిక అనుకుంటారా దేవుడి దగ్గర పెట్టడానికి? ఈవిడ ఎవరండి? మీ చెల్లెలా? కాదు. మీ కూతురా అండి? కానే కాదు. స్వయంగా నా చేతులతో తాళి కట్టించుకున్న నా భార్య. మరి ఆవిడ చేత స్వయంగా జడలు వేయించుకున్న మీ కూతుళ్ళు ఎక్కడా? అక్కడ వీళ్ళ ముగ్గురు నీ కూతుళ్ళేనా? ఎంతవరకు నాకు రాని డౌట్ నీకెందుకు వచ్చింది? ఒకళ్ళు బ్లాక్ అండ్ వైట్ లోను, ఒకళ్ళు ఈస్ట్మన్ కలర్ లోను, ఒకళ్ళు రెయిన్బో కలర్ లో ఉంటేను. ఒకటి పొద్దున పుట్టింది, రెండోది మధ్యాహ్నం పుట్టింది, మూడోది సూర్యాస్తమయం ఎప్పుడు పుట్టింది. నిజంగానా? మరి లేకపోతే ఏమిటయా? నా భార్య ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకున్నావా? 3 ఒకే రకం కాపీలు దింపడానికి. ఆ సరిగాని మీదంతా విఐపి స్టైల్ అన్నారు కదా, కనీసం విఐపి సూట్ కేసులు కూడా లేకుండా వచ్చారు. సామాన్ ఎక్కడా? లాకర్ లో పెట్టాం. డోంట్ వరీ, మా ఇంట్లో అంత సామాన్ పక్కాగా ఉంటుంది. ఇదిగో మీరు బ్యాచులర్స్ అయినా సరే దయదలిచి మీకు రూమ్ ఇచ్చారు. అది ఆసరాగా తీసుకుని పాలు పొంగించాల్సిన బదులు బీరు పొంగించారంటే మర్యాద ఉండదు. ఒకసారి నోరు తెరవండి. దానికి మంచి ముహూర్తంలో అడుగు పెట్టాం కదా, మీ నోరు తీపి చేద్దామని.